క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కడప జిల్లా నూతన ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినటువంటి అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రొద్దుటూరు డిఎస్పీగా తన బాధ్యతలను స్వీకరించినటువంటి శ్రీమతి భావన గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టిక్, వెల్కమ్ టు ప్రొద్దుటూరు. అయితే వారు వచ్చి రాగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నందుకు కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. అయినా నా బాధ్యత నేను నిర్వర్తించాలా కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే. తెరిచి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం మూత వేయించింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం, ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ కాలే. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా జార్జ్ క్లబ్ అనేది ఒకటింది, సుందరాచార్ల క్లబ్ అనేది ఒకటింది, రిక్రియేషన్ క్లబ్. ఈ 2 క్లబ్బులు కూడా 2019 నుంచి 24 వరకు మూత వేసినారు. ఆడలే, జూదం ఆడలే. ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఆ క్లబ్బులలో చాలామంది ఉన్నారు. ఆ క్లబ్బులలో మెంబర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సమాజంలో గౌరవాన్ని, మర్యాదను కలిగిన వాళ్ళే. అందులో అన్ని పార్టీలను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రేమించే వాళ్ళు ఆనాడు నన్ను కలిసి మా టైంపాస్ కోసం కార్స్ ఆడుకుండే వసతిని కల్పించమని నన్ను కోరినారు. ఎస్పీ గారితో మాట్లాడి కార్స్ ఆడే వసతిని కల్పించమని కోరినారు. నేను ఎంతో వినయంగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా తీసుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు నిర్వహించకూడదు, జూదాలు ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి, ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లకూడదు అని ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం దాటిపోవడం అనేది అంత మంచిది కాదు. మా ఊర్లో క్లబ్లో జూదం ఆడుకుంటారు, పర్మిషన్ ఇవ్వండి ఎస్పీ గారు అని ఎస్పీ గారిని అడగడం అనేది ఒక ఎమ్మెల్యేగా కూడా అది సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను అడగలేను, ఆ సహకారాన్ని మీకు అందించలేను, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాణించలేనని చెప్పి ఆనాడు నేను ఆ క్లబ్ నుంచి వచ్చి నన్ను అడిగిన వారికి చెప్పిన నేను. అందుకే 5 సంవత్సరాలు ఈ ఊర్లో జూదం లేదు, క్లబ్బులు తెరవలే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 6 నెలల కాలంలో గెలిచినప్పటి నుంచి, ఆ పార్టీ గెలిచినప్పటి నుంచి, వరదరాజరెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ క్లబ్బు తెరవాలని చెప్పి, ఎప్పుడెప్పుడు అక్కడ జూదం ఆడుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో క్లబ్బు ఓపెన్ అయింది. అది పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, పోలీస్ అధికారులకు అందరికీ తెలుసు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసు అధికారులకు.
దాదాపుగా 10-15 దినాల నుంచి ఆ క్లబ్లో జూదం జోరుగా జరుగుతుంది. జోరుగా చిన్నగా ప్రారంభించి అది ఒక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు జరిగితే చాలా పెద్ద స్థాయికి పోయే పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు. ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 10-15 టేబుళ్ళల్లో ఆడుతున్నారు. 10-15 టేబుళ్ళల్లో 5,000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు, 2,000 రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు, పాయింట్కు 200 రూపాయలు ఆడుతున్నారు, కౌంట్ 1,600 రూపాయలు ఆడుతున్నారు. ఇంకా 2-3 ఏసీ రూములు తయారవుతున్నాయి లక్షల రూపాయలతో ఆడడానికి. ఇంక చాలా పెద్ద స్టేక్, చాలా పెద్ద స్టేక్. మరి ఈ పరిస్థితి కారణం ఏంది? 2019 నుంచి 24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఆ క్లబ్లో జూదం ఆడడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈనాడు ఏ విధంగా అనుమతి ఇచ్చినారో అని అడుగుతాను నేను. మరి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళే ఆడుతున్నారా? పోలీసులు అనుమతి ఇచ్చినారా? గతంలో పోలీసులు ఆ క్లబ్లో రైడ్ చేసి జూదం ఆడడానికి రూల్ లేదు, మీరు ఆడొద్దని చెప్పినారు, మూత వేయించినారు. మరి ఇప్పుడు ఎందుకు జూదం ఆడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనేది నా ప్రశ్న. పోలీసులు లంచం తీసుకుంటారని చెప్పి నేను మాట్లాడలేను. ఎందుకంటే అది అసత్యం కాబట్టి. సత్యమే మాట్లాడతా. పోలీసులకు ఆ క్లబ్ ద్వారా డబ్బులకు సంబంధాలు లేవు. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేదానికి కారణం ఏంటంటే కనుక వరదరాజిరెడ్డి గారి ఒత్తిడి, అధికార పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు మౌనం దాల్చినారు, ప్రేక్షక పాత్ర దాల్చినారు. హర్షవర్ధన్ రాజు ఉన్నన్నాళ్ళు ఆడలే, అంగీకరించలే. హర్షవర్ధన్ రాజును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆడడానికి ప్రారంభించినారు. అది కూడా నేను ఇంతకుముందు చెప్పినా కదా, క్లబ్కు సంబంధించిన వాళ్ళు పోయి వరదరాజిరెడ్డి గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడి మాకు పర్మిషన్ ఇమ్మని కోరడం, ఎస్పీ గారికి ఆయన ఫోన్ చేయడం, విద్యాసాగర్ గారికి చేయడం, అపాయింట్మెంట్ కోరడం, మరుసటి దినం రమ్మని చెప్పడం, మరుసటి దినం ఆయన లేకపోవడం, ఆ తర్వాత ఆయన కలిసినా మాట్లాడినాడో మాట్లాడలేదో నాకు తెలియదు. కానీ ఆ మరుసటి దినం నుంచి క్లబ్లో జూదం ఆడుతున్నారు. నేను ఒకసారి ప్రకటన చేసిన, ఇప్పటికే ఇది 2వసారి ప్రకటన చేస్తా ఉన్నా అక్కడ జరుగుతూ ఉండే వాస్తవ సత్యాన్ని. ఇప్పుడు కనీసం నూతన ఎస్పీగా అశోక్ కుమార్ గారు వచ్చినారు, డిఎస్పీగా శ్రీమతి భావన గారు వచ్చినారు. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో జూదం ఆడడానికి అనుమతులు లేవు, చట్టం అంగీకరించదు. మరి ఈ ప్రభుత్వంలో చట్టం అంగీకరిస్తుందా అని అడుగుతా ఉన్నా నేను. మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను. కేవలం వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు పెట్టిరేగిపోయినాయి. అక్రమ బియ్యం విపరీతంగా రవాణా జరుగుతూ ఉంది. క్లబ్బులు తెలుసుకున్నాయి. గ్రామాన బెల్ట్ షాపులు వెలిసినాయి. గ్రామాన బెల్ట్ షాపులు వెలిసినాయి. మంగతై ఎక్కువైంది. మటక రోజుకు 1 కోటి రూపాయలు కలెక్షన్ అవుతా ఉంది. రోజుకు చెప్పుకోదగ్గ ప్రతి అసాంఘిక కార్యకలాపాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తిరిగిపోయినాయి. పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్రమ బియ్య రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉంది, జూదాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది, బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అవసరం ఉంది, భూ కబ్జాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసినారు, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి భూ కబ్జాలు ఎక్కువైనాయని చెప్పి రాసినారు. వీటన్నిటినీ నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇక్కడ లోకల్గా వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయి. ఒకవేళ వరదరాజిరెడ్డి గారు నాకు సంబంధం లేదు, దీన్ని నేను బాధ్యుని కాదు అని ఆయన చెప్పాలనుకుంటే పెద్దలు నియంత్రించి ఆయన చెప్పాలా. పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకురావాలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పోలీసులపై ఒత్తిడి తేవాలా. మేము కలిసినాం కదా ఎస్పీ గారిని ఒకసారి, నేను నాతో పాటు చైర్మన్ గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ అందరం కలిసినాం, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు కలిసి మా ఊర్లో జూదాన్ని నియంత్రించని అడిగినాం కడపకు పోయి. అట్టే పెద్దలు వరదరాజిరెడ్డి గారు కూడా నియంత్రించమని కోరాలా.
ఇక్కడ దురదృష్టం ఏంటంటే నియంత్రించమని కోరాల్సినటువంటి వరదరాజిరెడ్డి గారు మా వాళ్ళు జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఏం చెప్పి అడుగుతున్నాడు. మా వాళ్ళు జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఏంటి ఎస్పీ గారు అని అడుగుతున్నాడు పాత ఎస్పీని. ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నికల కంటే ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు నా పైన వీళ్ళు చల్లిన బురద పన్ని కట్టుకొని 3 సంవత్సరాలు విమర్శించినారు. వీళ్ళు ఉన్నవి లేనివి అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేసినారు. మీడియాను ఉపయోగించుకొని ప్రజల్లో విషయాన్ని నింపే ప్రయత్నం చేసినారు. కేవలం ఎన్నికల్లో గెలిచేదానికోసం. ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే గన నా యొక్క వ్యక్తిత్వాన్ని హీనపరచాల, హననం చేయాల. దానికి వాళ్ళు ఎన్నుకునే మార్గం మట్కా, గుట్కా, క్రికెట్, జూదము, బియ్యము, దొంగ నోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రౌడిజము, హత్యలు, భూ కబ్జాలు, రిజిస్ట్రేషన్ల ఆస్తుల మార్పిడి, వేశ్యాగృహాలు తప్ప అన్నీ చెప్పినారు. నేను ఏ ఒక్కటి చేయలేదని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా. మేము ఏవి చెయ్యకపోయినా నిర్వహించకపోయినా వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేసినారు. ఇంకా ప్రవీణ్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రొద్దుటూరు అంటే దోశలకు ఫేమస్, ప్రొద్దుటూరు అంటే అమ్మవార్షాల కాడ దోశలు నెయ్యితో బాగా వేస్తారు, చుకూరు బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది, అమ్మవార్షాల ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఈరోజు నేను ప్రవీణ్ అడుగుతా ఉన్నా, మరి దేనికి ఈరోజు ప్రసిద్ధి ప్రవీణ్? చుకూరు బిర్యానీక, అమ్మవార్షాల కాడ బాబాయి దోశక, లేకుంటే అమ్మవారి ఉత్సవాలక, బంగారు వ్యాపారానిక, కాటన్ బిజినెస్కా, లేకుంటే వస్త్ర వ్యాపారానికి ఫేమస్? ఇది దేనికి ఫేమస్? ఇప్పుడు అవి ఫేమస్ అనడంలే. ఇక్కడ క్లబ్లో జూదం ఆడుకోవచ్చు, చౌక దుకాణాల నుంచి బియ్యం ఎంతైనా కొని నల్లబజారుకు అమ్మొచ్చు, మంగతయ్య బాగా ఆడుకోవచ్చు, బెల్ట్ షాపులు ఊరూరా 4 ఉన్నాయి, భూములు బ్రహ్మాండంగా కబ్జా చేసుకోవచ్చు. వీటికి ప్రసిద్ధి. మరి ఇప్పుడు ప్రస్తావించడా ప్రవీణ్? ఇప్పుడు ప్రశ్నించడా ప్రవీణు? ఇప్పుడు వీటిని నియంత్రించి ఉక్కు పాదం మోపడా భారతీయుడు మా గురువు వరదరాజిరెడ్డి గారు? ఎన్నికల కంటే ముందు మాట్లాడినారు కదా ఆయన, ఈ ఊరు చెడిపోయింది, ఈ ఊరు జూదం అయిపోయింది, ఈ ఊరు అదైపోయింది, ఇదైపోయింది, సర్వనాశనం చేసినారు, దుర్గంధపూరితం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు రాలేదా పెద్ద ఆయన వాసన? దుర్గంధపూరితమైన వాసన ప్రొద్దుటూరులో ఇప్పుడు మీకు రావడం లేదా? అసాంఘిక కార్యకలాపాల ద్వారా మీరేమైనా పోలీసులపైన ఒత్తిడి చేయకపోతే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. ప్రొద్దుటూరులో నేను గతంలో కూడా చెప్పిన, ప్రొద్దుటూరులో ఉండబడినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెడ్డవాడు కాదు అని చెప్పిన నేను, ప్రతిపక్షంలో ఉండి చెప్పిన నేను. వాళ్ళేమీ మా పైన తప్పుడు కేసులు ఇంతవరకు పెట్టలే, మమ్మల్ని ఏమీ వాళ్ళు బాధ పెట్టే ప్రయత్నం చేయలే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలతో వాళ్ళు డబ్బులు తీసుకోలే, కానీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షక పాత్ర వహించేదానికి కారణం వరదరాజిరెడ్డి గారి యొక్క ఒత్తిడి. మరి ఆయన ఒత్తిడి తన మనసులో జూదం ఆడుకోవాలని చెప్పి చేస్తున్నాడో, లేకపోతే జార్జి క్లబ్ నుంచి ఆయనకు ఏమన్నా మామూలు వస్తున్నాయో నాకు తెలియదు. మరి మీకు చెడ్డ పేరు వచ్చేటప్పుడు మీ పాత్ర లేకపోయినా, ఎమ్మెల్యే గారి పాత్ర లేకపోయినా ఎమ్మెల్యే గారి చెడ్డ పేరు వస్తుందని ఎప్పుడు వరదరాజిరెడ్డి గారు ఎందుకు దాన్ని నియంత్రించడంలే? క్లబ్లో జూదం ఆడుకునే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకులు విమర్శించే స్థాయికి వచ్చినారంటే, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్లబ్ లేకపోతే ఆయన సమక్షంలోనే మేము జూదం ఆడతాం, ఏం చేసుకుంటావు చేసుకోపని చెప్పి 3 టౌన్ సిఐ దగ్గర మాట్లాడుతున్నారంటే ఈ స్థాయికి ఏ విధంగా పోగలిగినారు వాళ్ళు? ఎవరిని చూసుకొని పోగలిగినారు ఈ స్థాయికి వాళ్ళు? పోలీసులు అంటే ఏమాత్రమే కానీ గౌరవం లేకుండా, చట్టం అంటే ఏమాత్రమే కానీ భయం లేకుండా వారంతా దురుసుగా క్లబ్లో జూదం ఆడుకునే స్థితికి వచ్చినారంటే సాయంకాలం 4 నుంచి రాత్రి 11 వరకు. దానికి కారణం స్థానిక ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారి బలం చూసుకొని, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అధికారాన్ని చూసుకొని పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు, ఇంతే కదా. నేను అడుగుతా ఉన్న ప్రజలను, నాడు వరదరాజిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఏంటి? నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఏంటి? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే గన నీతులు చెప్పడానికే, ఆచరించడానికి కాదు.
నీతులు ఇతరులు చెప్పడానికి అని చెప్పేది వరదరాజిరెడ్డి గారి యొక్క ఉద్దేశం అని నాకు అర్థమవుతా ఉంది. చివరిగా మేము నూతన ఎస్పీ గారిని కోరేది, నూతన డిఎస్పీ గారిని కోరేది ఒకటే, రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాజీ శాసనసభా సభ్యునిగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, స్థానిక సంస్థలంతా మేమే ఉండాం, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ మేమే ఉండాం, మున్సిపల్ చైర్మన్ మేమే ఉండాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మేమే ఉండాం, మండలాధ్యక్షులం మేమే ఉండాం, ఎంపీటీసీలో మేమే ఉండాం, కౌన్సిలర్లో మేమే ఉండాం, సర్పంచ్లో మెండుగా మేమే ఉన్నాం. ఒక్క ఎమ్మెల్యే పదవి మాత్రమే మా దగ్గర లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడానికి కావలసినటువంటి బాధ్యత, హక్కు మా దగ్గర ఇంకా మా దగ్గర మిగిలి ఉంది. ఆ హక్కుతోనే, ఆ బాధ్యతతోనే మేము తప్పనిసరిగా వీటిని నియంత్రించాలని చెప్పి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం. జార్జి క్లబ్లో జూదాన్ని వెంటనే ఆపు చేయించాలని కోరుతా ఉన్నాం. తక్కిన అసాంఘిక కార్యకలాపాలపైన పోలీసులు దృష్టి పెట్టి వాటిని నియంత్రించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొక 4-5 రోజుల్లో ఇంకొక పత్రికా ప్రకటన చేస్తాం. జార్జి క్లబ్లో గన జూదాన్ని మాన్పించకపోతే, ఆ 4-5 రోజుల తర్వాత కూడా మీరు మాన్పించలేకపోతే తప్పనిసరిగా గాంధీజీ చూపించిన మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. గాంధీజీ చూపించిన మార్గంలోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము ఈ ప్రొద్దుటూరు సమాజం యొక్క ఆరోగ్యం కోసం, ఇక్కడ అసాంఘికమైన కార్యకలాపాలు ఉండకుండా ప్రజలు సంతోషంగా ఉండేదాని కోసం మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో అక్కడ జూదాన్ని నియంత్రించే దానికోసం క్లబ్ ఎదురుగా, కోర్టు ముందుగా శిబిరాన్ని వేయాల్సి వస్తుంది, దీక్షా శిబిరాన్ని వేయాల్సి వస్తుంది. అక్కడి నుంచే దీక్ష కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. అక్కడి నుంచే దీక్షను కొనసాగిస్తాం మీరు ఆపు చేసేంత వరకు. దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాన్ని నియంత్రించమని, చౌక దుకాణాల నుంచి బియ్యం అక్రమ రవాణా నియంత్రించమని, భూ కబ్జాలను ఆపమని, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కోకొల్లలుగా తెలుసుకొని నీరే ప్రవహిస్తూ ఉంది మద్యం, దాన్ని నియంత్రించమని మనస్ఫూర్తిగా మేము నూతనంగా వచ్చిన పోలీసు అధికారులను కోరుకుంటూ సెలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.